మిషనోడు చల్లకుండా లేందో పని పెట్టిండు నాకు. ఊరంతా తిడిచిపెట్టి గిన్నెకెళ్ళరా అన్న. ఎన్నిసార్లు చెప్పినా గింతే. అద్దంటే ఎద్దోలో చూసుకుంటూ పోతాడు, ఏమన్నా అంటే ఎతల కొడతాడు. ఎట్లా అందాలి బైర్లకు మిషన్ దాక్కుతుందిరా పిల్ల నిమ్మలంగా పోని అంటే ఉరుకులాట మొగాన్ని ఉంచుకున్నది పిలిచినట్టు ఉరుకుతాడు. ఓయ్ మెల్లగా మరి కరెంటు ముచ్చట వచ్చినాదే. ఇంకా రాలేదా? మరి దీన్ని ఏం చేస్తూ నీ అక్క చింతకాయలను గుంజినట్టు తలగట్టి గుంజుదా. ఈ మిషనోడైతే ఇంకోసారి ఇటు మొక్కన రాని ఇదే పోలుకు కట్టేసి తేలు కుట్టినట్టు కుడతా. చెప్తే ఇంటనే లేడీడు. వచ్చింది కరెంటు, ఇక ఏమనకు దాన్ని. వచ్చిందా? సాధించాడ్రా అన్న. అబ్బా సాయిరామ్ సాయిరామ్. మీదికి చూసి చూసి నా మెడలు వడలుబ్బినట్టు ఉబ్బుతున్నాయి. నువ్వు ముత్తంత సేపు అయితే రాకున్నా మంచిదే, ఊకుందాం అనుకున్నా. ఎట్లయితేంది? వచ్చింది. అరే మిషనోడా, నువ్వు ఇంకో తాప మిషన్ పట్టుకొని మా సంధిలోకి రారా. నీ మిషన్ అని ఉండాలి, నేనన్ను ఉండాలి. ఇంకొద్దిసేపు అయితే పట్టు పెట్టుకుని అవు కావచ్చు. అబ్బా మంచి మాట కొద్దీ ఎవడినడు గాని కొట్టిన పేరు నాకు ఎందుకు అని ఊకున్నా కొద్దీ వానికి అర్థం అయితలేదు. సుశీలా కష్టపడతలేవే. మెడలు బాగా నొత్తనాయా? నొత్తన్నాయని ముత్తాంత అంటనమేందే, ఊసిపోయి గోసి జారినట్టు జారు చెరిసేపు అయితే. మీదికి చూసి చూసి బీది పానాలు మీదికి పోయినట్టు అయిందంటే నమ్ము. ఇంకోసారి మిషన్ ఇటు మొఖం రాకుండా ఆడికిడికి అడ్డం బంట. గట్లయితేనే ఇంటాడాడు, గిట్లయితే ఎట్లా బాంచను? ఆ మిషనోనికి ఎంత చెప్పినా కాలిన ముంతోలే ఉంటాడు గాని. ఓయ్ చలికాలం వచ్చింది కదా, అయితే ఇప్పుడు ఏం చేయాలి? చేతులు చేసి ఆపి చలికాలం అని చెప్పన్నా నీకు. చేతులు చేసి ఆపి చలికాలం అని చెప్పన్నా నీకు. అయ్యో ముచ్చటం తిన ముందుకే బుర్రు పంపోలే చిరుమంటానవు ఎందుకు? నువ్వు కుక్క కడుపులోకి ఇట్లా పుట్టినవా? అట్టిగానే కోపానికి వస్తున్నావు. ఏ అమ్మా, ఇవరకే మంట మీద ఉన్న పెంటలే చంపుతా మరి నాకు తిక్కేలేసినంటే. మిషన్ మీద ఉన్న కోపం నీ మీద ఎల్లదిస్తా మరి చెప్తానా. చలికాలం వస్తే నేనేం చేయాలి? చప్పుడేక చెద్దరు కప్పుకొని వండగా. అట్లా కాదు మరి ఎట్లా? చెప్పేది కుక్క మొక్క పొడ అట్టిగానే శంగలిస్తావు. చలికాలం చేపల కూర తింటే మంచిదంటారు. పొయ్యి నన్ను చేపలు పట్టుకరా పోలేవు, అందుకొని తిందాం. పడుసుపోరికి పట్ట గొలుసులు లేవే అంటే పండు ముసలడానికి బంగారు గొలుసులు కావాలన్నదంటే అదేవుతావు నియాసోటిదే. నా పానాల్లో ఉన్న రౌతవంతా కరెంట్ వైర్ల కానీ కరిగింది అంటే మళ్ళా చేపలు కావాలని సాగదిస్తాను ముచ్చట. సాత్రాలు వేసుకుంటేనే పెరిగినావా? మాట కోటి చెప్పుకుంటా పూట గడుపుతాను. చెప్పింది తింటే ఎడిపోతావా? సుశీల, తెల్లోని మాటిన నల్లోడు, ఆడిదాని మాటిన మొగోడు పురపడ్డట్టు చరిత్రలే లేదే. మండుతున్నట్టుంది. ఎందుకు కొరిస్తానవి అట్టిగా? ఆ చేపల ముచ్చట పక్కకు పెట్టి ఆ చీపురు అందుకొని ఇదంతా ఊడిచి నీ పని నువ్వు చేసుకోపోన్నాడు. ఒర్రిస్తాను మెడలని చూస్తానే అంటే పోనాడు. ఊడ్చే చీపురు అందుకొని నీ ముఖం అంతా దూరుతానే ఇంటావు కానీ నువ్వు అట్టిగెందుకు ఇంటావు? ఇగో చేపల కూర తింటే పేయిలో బలం పెరుగుతుందట, పోయి తేపోరాదు తిందాం. ఓ పిసదానా, ఇంకా నాకు బలం ఎందుకే? ఇప్పటికే నేను పట్టుకున్నాయని పట్టుకుంటానని ముట్టుకున్నాయని మూలకు పడతానాయి. ఎందుక పనికి మాలిన నాకు అర్థం కాదు. చూస్తే గిట్లా కూర గంటోలే కురసగున్నాయని కింటలు బరువెత్తుకొని గంట నిలబడతానే. విన్నావా? ఓ నువ్వు అన్ని ఎత్తుకుంటావు. పిల్లికి సరుపు నీళ్ళు కనబడతానట, పాలనుకొని పక్క పక్క నవ్విందట. నీ బలం సంగతి నాకు తెలియదు గాని పోయి చేపలు తేరాదు తిందాం. చెప్తే మనిషిగా అదే ఊకున్న కొద్ది అదే ఓరిస్తావు ఊకే అద్దె అద్దె అంటే. ఇంకోసారి చేపలు అన్నావంటే ఈపులా సురుకు పెడతా. చేపలు ఏం లేవు, ఉన్నాడు పోయి పని చేసుకోబా. తెల్లారులేవా బక్కోనికి బలుపు బాగున్నది. ఆయనకు దినబుద్ధి అయినా అన్ని తెచ్చుకుంటాడు గాని నాకేమన్నా దినబుద్ధి అయితే తెమ్మంటే తేనదేడు. చెప్పేది తినకుండా తిరగడానికి పోతాను కదా, పో. తిరిగి తిరిగి ఏడికత్తావో చూస్తా, వచ్చినాక చెప్తా కొడుక నీ సంగతి. గుజారి గుజారి మామిళ్ళ కింద నల్ల మామిళ్ళ కింద గుస్మరోలేసిన కుందన బొమ్మ. పెళ్లిల డెకరేషన్ పెడతారు, అక్కర పడ్డ వాళ్ళే మళ్ళీ తీసాడ పడేస్తారు. సిలువ వచ్చినాయి చూడు, రోడ్డు మీద పెట్టి ఎవడన్నా ఎత్తుకపోతే ఏం చేస్తారు?
అడి అన్నామంటే ఒక్క పురుగులు ఏరిండల్లా. నా సౌతులు ఇవాళ నాకు సాతన అయితలేదని నన్ను పిలుస్తలేరు కానీ నేను కాటిన పెళ్లికి పత్తులేర పోతే ఎదురైన దాన్ని తీసుకొని పోయినా. అయ్యో పాపం ఎట్రా అని. ఇవాళ నేను సాతగాన్ని అన్నానే ఏవైతే పిలుస్తలేరు అందరు పత్తులేరు వేరు దొంగ సౌతులు. ఏమైంది బాబా చేతులు కట్టుకొని కూర్చున్నావు గద్ద మీద? 3 రోజుల జ్వరం వస్తుంది. 3 రోజుల జ్వరం వస్తుందని ముంగట చేతులు పెట్టుకొని చూస్తాన్నా. ఓ సూది పడిపించుకుంటే ఏంది 2కి తక్కువ కాదా? పొడిచిండు సూది పొడిచిండు. పొడిచినా తక్కువ అవుతలేదు. అదే ఎందుకు తక్కువ కాదు? అందరికి తక్కువ అవుతానే జ్వరాలు నీకు తక్కువ కాదా? ఇక తాత్పర్య తక్కువ అవుతా అన్నాడు. మరి ఇంత చెద్దరు కప్పుకొని ఆడ నీళ్ళకు పండపోయాను. ఎండలో కూర్చుంటే చలి పెడుతుందని ఎండకుంటే ఈ రోగ పెంట చల్లకుండా ముత్తమంత సేపు ఉండే వరకు పానం గిర్ర దింపుతుంది. నిజమే కానీ ఆ మసకడ చెద్దరు కప్పుకున్నా చలి తక్కువ అవుతలేదు ఎండ కూర్చున్నా. నీకెవరు చెప్పచ్చేటట్టు కట్లన్నీ పెట్టుకొని మంట కాకపో. మనం మంట పెట్టాలి. ఇక అయితే నీకు పట్టవాటి లేటుపోతున్నాం. ఇంట్లో మనుషులు కూడా లేరు. అసలు రమ్మన్నది బావా ఎందుకో నాట మరి పోయేస్తా. పోయిరా పో. ఎన్నడో ఇంత చింతపండు ఉంటే పెట్టావా కూరగాయలకు గోస అవుతుందంటే ఓనాడు రాయ ఇంత పాత చింతపండు మా ఉన్నది కిలంతా మేము తింటలేము అన్నది. కొత్త చింతపండు కూడా అట్నే ఉన్నది. అమ్ముతారని పెడితే ఈయడ ఎవరు తీసుకోలే. ఇంత పెడతారా అన్నది కానీ నేను పోకడ వాళ్ళే. చింతపండే పెడుతుంది కావచ్చు పో. ఏమో బావా చింతపండే పెడతదో ఇంకేమన్నా పెడతదో. చింతపండు పెడుతుంది. దీనికి చేపలు కావన్నట్టు చేపలు ఉన్నదో లేదో చదువుకోవాలి కానీ లేని తోటి కొడుతుంది. పాపం లక్ష్మక్క కడుపు చల్లగుండా అడుగుడుతోటే లేదనుకుంటా అద్దనుకుంటూ ఇచ్చింది. నిన్న గట్లనే ఏరి కోరి పిలిచి మరీ ముక్కలేసింది. ఏదైనా తినటానికి బాగుండాలి. ఏ జన్మలో ఏమురుండమో ఏం కథనో. ఈ మనుషులు కొందరికి ఇంతే ఉంటారు, కొందరైతే కాకినాలనియరు. అగో ఎటు వేస్తానో పోసావా టిఫిన్ పట్టుకొని? లక్ష్మక్కలు ఇంటికి వస్తానరా. నిన్న వాళ్ళ ఇంటికి భోజనాలు పిలిచింది. అప్పుడప్పుడు పనికి పోతా కదా వాళ్ళకు. అంటే నిన్న పోయి ఇలా వస్తానవా? కాదురా మెదడు తక్కువ గాడిది. నిన్న వాళ్ళ ఇంటికాడ కూరలు కమ్మగా అండింది. ఏమేసి అండిందో కాని బిడ్డ ఒక్కొక్కరు చేయకునేవే కంటారా. పళ్ళాన్ని వరక తిన బుద్ధి అయింది. గంత మంచిగా కుదిరినాయి కూరలు. కడుపు నిండా తిన్నరా. నీకేంది పుణ్యానికి వస్తుందనంటే పినాయిల్ని కూడా సల్లసరోలు చేసుకొని తింటా అంటావు గాని టిఫిన్లు ఏంటిది? చేపల కూరరా. మాగిన కూర కమ్మ ఉంటదని పట్టుకత్తాను నిన్నడు తింతంత ఉంటే. ఇగో చలికాలం చేపల కూర తింటే ఆదివారం మటన్ కూర తిన్నంత మాపిరా. నీకేం తెలుసురా? ఎప్పటిదప్పుడు గోలిచ్చుకొని పెరేలు చేసుకొని తింటారు. ఏమన్నా చేపల కూర తిన్న మొక్కమేనా అరణిది? ఏం చేపల కూర పోసావా? గంతగానం ఏముంటది అందులో? నా పెళ్ళం కూడా ఊకే చేపల కూర అంటాంది. ఏంది ఏముంటదా? పందికే మెరక గంధం వాసన అన్నట్టు తాటకల్లు దాగి బోటు కూర తిరుడు తప్ప నీకేమన్నా ఎరికైనారా? ఏమైనా ఫ్రైలు కావాలి, గోలిచ్చి గోడకు చంపుకునే కావాలి. అందుకనే గిట్టున్నావు దౌడలేంటికపోయి. నీకన్నా నేను మంచుకున్నా కాదురా. రాత్రి అడిగిన చేపల కూర తెల్లారి తింటే సర్గం నడింట్లున్నట్టుంటది కాదురా. అంటే చేపల కూర తింటే సావకు ముందుకే సర్గాన్ని చూసి రాత్తంటావు. ఏ ఊకోరా. నీకు నీతులు చెప్తే పాముతోటి పాటలు పాడించినట్టు ఉంటది. చెప్పు తిరగకపోతే చెడంగా చూడాలట. అయినా నువ్వు తిరిగి తిరగపో నాకేందిరా? అద్దురా బిడ్డ అంటే ఎద్దురు సంకేసుకొని తిరుగుతా అంటే ఎవడేం చెప్తాడ్రా? ఒకళ్ళు చెప్తే తినవైతివి, నీకు నువ్వు తెలుసుకోవైతివి. అట్టిగా నీతోటి నాకు పొద్దువాయి పోయింత చేపల కూరతో తింటా. అప్పుడు మా సుశీల గట్లనే అన్నది. ఇప్పుడు ఈ పోషవ్వ అంతకు రెండింతలు అంటాంది. అంటే చలికాలం చేపల కూర తింటే అంత మంచిదా? వీళ్ళు చెప్తా అంటే నా పానం కొట్టుకుంటాను కదా. నేను కూడా పోయి పోషతో తింటా. పోషవా అట్లా ఆగు. పోషవా అట్లా ఆగు. ఏందమ్మో పోషవ అనుకుంటా వస్తాను. ఏం కావాలి చెప్పు. చలికాలం చేపల కూర తింటే గంత మంచిది అంటాను కదా. మరి నువ్వు ఇంత అంటే ఎత్తే తిని చెప్తా మంచిదా కాదా అని. అవ్వో పిల్లి మంచిదని నమ్మించడానికి ఎలుకలు చిలుకలెక్క ఎగురుమన్నాడు అట్లాడేవాడు నీ అసంటోడు. భలే ఉన్నవరా నట్టలోడు నువ్వు. నువ్వు నమ్మటానికి నా చేపల కూర ఎందుకు ఎత్తరా? నీకు ఒక కిలోని తెచ్చుకొని వండుకొని తిను. అబ్బా మస్తీ కవతులు ఉన్నాయేవరా ఈ ఎండిపోయిన తలపాడు వాళ్ళుగా. అయ్యో ఎంబడివాడి ఉరికిరంగ కూడా గట్ల మాట్లాడబడితే ఏంది పోషవా? ఆశ పెట్టించి అద్దంటే పాపం తలగదా నీకు? ఇంత అంత ఎత్తుపా ఇద్దరం కలిసి తిందాం మంచిగా. నువ్వు ఒక్కదాని తింటే ఏం మంచిగుంటావు చెప్పు? ఏంది పోషవా పురా అధ్వానం చెప్తాను. ముత్తంత ఎత్తే నీ ముళ్ళేమని అరిగిపోతా. ఏతుపా కొద్దింత రారా మరి తిందువు.
చేపల కూర చీపుగా చూసినందుకన్నా ఇలా నీకు చేపల కూర రుచి చూపిస్తా. ఇక ఎప్పుడైనా చేపలు తింటే ఈ పోషానికి రావాలా నీకు. సరేపా దా తిందాం. ఇక ఓ రమేష్ ఈ చేపల కూర తిన్నవోలే నీ పెళ్ళాన్ని వారానికి ఒక్కసారి నన్ను వంటవరా నువ్వు తినమంటదా? సరే చూద్దాం పా, తిన్నాక తెలుస్తుంది మరి. వండుకుంటే గసాలు మసాలాలు వేసి దగ్గర పెడతారు గాని నాకు దగ్గర పెడితే తిన బుద్ధి కాదురా. పులుసు వస్తేనే మంచిగా ఉంటది, తెల్లారి వరకు మాగుద్ది. చేపలు తెమ్మంటే కాలిపోయిన ఫీజు వేరేలో ఫోజులు కొడతాండు. పని చేయ సాత కాదు గాని నీలుగుమంటే 4 మూలల కూర్చొని నీలుగుతాడు. నా బతికగింత నా బతుకు పాడుగాను. అందరి రాతలు మంచిగానే ఉన్నాయి గాని నా రాతనే మంచిగా లేదు. ఎప్పుడు మారుతాడో ఏమో. రమేష్ అన్న ఉన్నారు. వైనే ఓ వైనే రమేష్ అన్న ఉన్నారా? లేడు గంగరాజు. ఎందుకో ఎటో వేయిండు. అయ్యో హోటల్ పడ్డారా? ఉన్నది అంటుంది, నేను వచ్చిన. ఎందుకు పిల్లగా? రూపాయి జాడ కోసం ఆట నచ్చినట్టు మీ అన్న కోసం నువ్వు వచ్చినావు. ఏం పని? బండమైన పొట్టు పెళ్తే పోయేటం అన్నాడు, రమ్మని చచ్చిన. మరి లేడు కదా పిల్లగా, వచ్చినాక చెప్తది. టరవే నన్ను మూటమది. సరే. ఈయన అందరికి పని చేస్తాడు గాని పెళ్ళం అనసరికే పెండల పురుగోలో చూస్తాడు. ఇంటికైతే రా నువ్వు. ఓ రమేష్, నేనంటే ముసల్దాన్ని కాబట్టి ఒక ఇంత వేసుకున్నా, నువ్వు వయసు నీ మరి ఇంకింత అన్నం వేసుకురావాలి. టీ ఇక చాలు, ఇది ఒట్టే చూస్తాంది. అబ్బా వాసన అయితే కమ్మగత్తాంది పోసావా. తింటే ఎట్లుంటది మరి? తింటే మీ తాతలు మతికచ్చి కూతలు పెడతారా, నాకేమని గట్టుంటది మరి. ఇగో ఓసారి సైజు గాడిది. అట్లయితే తిందాం. నువ్వు చెప్తా అంటే మంచి అనిపిస్తుంది. ఇంకా తింటే ఎట్లుంటుందో. అబ్బా మసాలా గసాల వాసన అయితే కమ్మగత్తందిరా. ఇక వారి నువ్వు మటన్ చికెన్ కూడా లెక్క చేయవురా, దీన్ని తిన్నవాలే. వినబడ్డదా? వారానికి ఒక్కసారన్నా చేపల కూర తింటా అంటావు. పోజవా చలుకూర అయినా మస్తున్నాయి పోజవా. నువ్వు అన్నట్టే చికెన్ మటన్ కూడా దీని మీదకి పనిచేయదు. నేను చెప్పలేదారా? అందుకే పెద్దల మాట సర్ది మూట అంటారు. ఏమన్నా తిన్న మొక్కలు ఆరమి ఏమన్నా అంటే చికెన్లు మటన్లు బర్గర్లు బఠానీలు బంక అంటారు. ఎట్టున్నారా రామేశు? మరి చేపల కూర అంటే అయిపోయినారా? అల్లం మసాలు గసాలు ఎంత మంచి వాసన వస్తున్నాయిరా. ఇగో ఆరి చింత పులుసు తినోళ్ళు చింత చిగురు కూడా వేసుకొని వండుకోవచ్చురా, కమ్మగా ఉంటది. వినబడ్డదా? నాకైతే పుట్టికింత దాన్నైనా గాని చేపల కూర కనీసం నెలకు 4-5 సార్లు తినది మనసులో పట్టదిరా. ఇంకా రాగులు పరకలు సన్నమామలు కొడిపలు ఒక్కొక్కసారి అయితే ఎండ్రకాయలు కూడా తిన్నరా. ఇప్పుడు ఈ నడవ తింటలేని వడ్ల పొన్న ఎవడు పోతారా? ఆయన కాలు జారి నడివిరిగాని అంటే ఎట్లా అని బాగుంటాయి వడ్ల పొన్న పొక్కలు చేసుకొని. కానీ ఇగో ఇంకా సన్నమామలు అయితే 4 టమాటా రవ్వలు వేసుకొని పెట్టు, ఇంకా సూపర్ ఉంటది పులుసు. నాకు తినబుద్ధి కాకపోగాని ఎన్నడో మా అయ్య అలవాటు చేసిండు ఎరికేనా. వారి బుక్కలుగా బుక్క పెట్టుకొని తింటాను. నువ్వు కూరెట్టుంది అంటే సప్పుడు ఎత్తలేదేమిరా? నాకైతే నేనే వర్రుకొని అని చూస్తానవా? దీని కిందికి చికెన్లు మటన్ కూడా పనిచేయి. ఈ కాంచెలు చూడు, వారానికి 2-3 సార్లు తెస్తా. మరి ఏందనుకున్నావురా చేపల కూర అంటే? అండే తీరు అండాలే గాని కొండలు కూడా కరిగత్తాయి చేపల కూర తినటానికి. వినబడ్డదా? ఇగో చేపల కూర తింటాను ఎంబడి కత్తి మరి ఏం తింటలేవేవరా? అందులో ఉన్నాయి ముక్కలు వేసుకుంటా వేసుకోరా. కాలు రెక్కలు అన్ని రోజులు అన్ని తినరాలే. అయినాక తిని ఆయన సాగు తావాలి. ఏమో చేపలు తిన రొయ్యలు తిన ఉండరు ఎవరు ఇప్పటి వాళ్ళంతా. మంచిగా ఉన్నది పోచావా చేప ముక్క. అండింది ఎవరో కానీ వాళ్ళు హోటల్ పెట్టుకున్నారనుకో, దాని ముందట జాతరనే అవుతుంది. దొరకదో ఇవాళకన్నా. జాతర అంటావు, జాతరకే జాతర అయింది. గలస్మక్ అండిందిరా, ఆమె చేత ఏది ముట్ట బంగారం అవుతుంది. గంత మంచి చెయ్యి. అట్లా అయితే ఓసారి మా గేట్ ముట్టుకోమని పోచావా. మా గేట్ అంతా బంగారం అయితే మంచి అమ్ముకుంటా.
మాటలు బంద్ చేసి తిని రా పక్కోరా. ఇదేం చేప పోసావా? ఏమో కింద చేపలు నాకు కూడా ఆకలేదు. వారి కిన్నెల కారు బాగా ఇచ్చిర్రు, మన చెర్రకు మస్తు నీళ్ళు వస్తాయి, మత్తర దునకబట్టే. నువ్వు పోయి చేపలు తెత్తేందిరా? తెత్త ఇక రుచి దొరికిందిగా తెత్తుడే. పోసావా? ఓ పోసావా? అగో ఏందిరా ఎవరి దాకా మంచిగానే ఉంటుంది, ఇప్పుడు గిట్ట మాట్లాడుతాను. అవతల గిట్ట పోతావా? అవతల గిట్ట పోతావా? అవతలి కాదు పోసావా, ముళ్ళు ఇరికింది ముళ్ళు. ఓసిని అగడబడ్డ నోట్లే మన్నవాడా, గంట అగడగడ ఎందుకు చేసినావు? ఇక దొరకదు అనుకున్నావు చేపల కూర? ఏం కాదు అట్టన్న తిను, అదే జారుతుంది. ఇది జారేటట్టు లేదు పోసావా. నువ్వేం భయపడకురా, బాయిల పడ్డ బకెట్ పాతల కడిగేసి ఎట్లా తీస్తారో దాకాన పోతే గట్ల గుంటారు గాని నువ్వేం భయపడకు, అదే వస్తుంది. దీనికి దావకంలో ఎందుకు పోసావా, అది పోతుంది కావచ్చు, నేను పోతాను ఇక. నీ నోట్లే మన్నువాడా, ఈ ముత్తమంత చేపల కూర మనసును పట్టకుండా చేసినావు కదరా. నేను పోతాను పోసా. బాడుకో తింటే నన్ను వాళ్ళ సాంపూర్ ఆడికే పెడితే ఆడు తిన్నోడు కాపాయి, నన్ను తిన్నోడు ఇచ్చినోడు కాపాయి. అవకగడచ్చు బిడ్డకు ఒకడచ్చనని మెల్లగా తింటేమావు గాడిద కొడుకు. అగడగడ తిన్న వాళ్ళ ముళ్ళు కిందేమో అది వెళ్తలేదు. ఈ నోట్ల మన్నవాడ కానుమకానికి పెందాన్ని చెప్తే అర్ధరాత్రి లేసి అవ్వని పిలిచిండట. నీ వరకు తినకనే పోతుంది, మెల్లగా తింటేమావు లావిడి. ఆగడ పడ్డట్టు ముళ్ళు కూర్చోదా ఆక తిన్నావు లప్ప. నేను తిందామంటే అబ్బా పాలోడని పోతే పట్టుకొని తిన్నట్టు చేపల కూర మంచిగా ఉంటదని తింటే గొంతుకెల ముళ్ళిరికే. ఇట్టెటు పోయినవే రమేష్ అన్న? ఎట్లేదురా. ఏమైనా దట్ట మాట్లాడుతున్నావు, కొద్దిగా మంచిగా మాట్లాడితే అవుతున్నాను. ఎట్లా మాట్లాడాలరా గంగరాజు? ఇగో గొంతుకెల చేప ముళ్ళు ఇరికింది. ఏమైంది? గొంతుకెల చేప ముళ్ళు ఇరికిందిరా, చేప ముళ్ళు. అయ్యో అన్న ముళ్ళు ఇడిచిందా? చిత్త పట్టు కంటతోటి. అదే నా కాలుకి ఇరిగిన ముళ్ళారా, కాటతో ఇష్టానికి చేప ముళ్ళు ఇగో గొంతుకెల ఇరికింది. అంతా తడతడ అంటుంది, జరుగురా. అయ్యన్న పొట్టు వెళ్తూ పోమన్నావు, పోమా? కొత్త పెళ్లి లేదేం లేదురా, నువ్వు ఇడికెళ్ళి నడురా. ఉదికి నాకు ముళ్ళు ఇరికిందిరా అని అంటే వీడు కాంటతో ఇస్తాడట. ఇది ఎట్లా పోవాలా? మా సుశీల చేపలు తెమ్మంటదేనని నేను పోయి తినత్తి. ఈ ముచ్చట తెలిస్తే ఏమంటదో ఏమో. ఏమైంది గట్లా చూస్తున్నావు? సప్పుడేయో మాట్లాడితేనేమో ఇది జల్పబట్టే, ఇదేమో వర్రిత్తందా. ఎట్లా దీనికి ఏం చెప్పాలి? అయ్యో మర్చిపోయినా, ఇవ్వరాక గంగరాజు వచ్చిండు నీకోసం. ఎటో పోతా అన్నవాటే కదా, నేను చేయమంటే పని చేయవు గాని మందికైతే పోయి పని. సప్పుడు చేతలేవు, నేను చేపలు తెమ్మంటే లేవు గాని అందరికైతే పోయి పని చేయి మంచిగా. చేపల కూరని తింటేనే గొంతులు ఇరికిందని దీనికి ఎట్లా చెప్పాలి? ఏంది మాట్లాడబుద్ధి అయితే లేదా నాతోటి? ఇంతసేపు అయ్యే మొత్తుకుంటా సప్పుడు చేతలేవు. చేపలు ఎత్తవా తేవా? పిసదాని లెక్క కనబడుతున్నా నేను. నా పాటికి నేను నొరుతుంటే పొందుగా కూర్చున్నావు బొమ్మ లెక్క. ఏ నువ్వు నన్ను నొర్రియకే. అబ్బా ఇది నన్ను ఆగని చెప్తాందిరా ముళ్ళు సన్నగుంటా. ఆగో ఏంది గట్లా మాట్లాడుతున్నావు? హర్రియేకే అని మంచిగా మాట్లాడుతుంది. ఏ
తలకాయకి ఇట్లా పని చేస్తలేదు నీకు ఎంతసేపు మొత్తుకోవాలి మౌనరథం గిట్లా పట్టినవా మాట్లాడతావు గిట్ల గిట్ల సైగా చేస్తున్నావు మాట్లాడితేంది మాట్లాడు ఇదేమో మాట్లాడు అని బట్టే నాకేమో మాట్లాడత్తలేదా ఎట్లా చెప్పాలి దీనికి ఏంది సప్పుడు చేస్తలేవు నాతో మాట్లాడబుద్ధి అయితలేదా చెప్పు నీ అక్క దౌడ పనులు చంపితే నీ మొప్పంత పోవాలి మాట్లాడవా మాట్లాడవా ఎందుకు మాట్లాడతలేవు నాతో చెప్పు ఎందుకు మాట్లాడతలేవు అంతనా మాట్లాడవా ఆగు ఈ సుశీల ఏంది దాని మొగనికి అంతగానం కొడుతుంది అయ్యో సుశీల ఏంది దానికి అంతగానం కొడతాను చూడు పోసావా పొద్దుగాల చేపలు తెమ్మంటే అలిగి వేండుకి ఇప్పుడు వచ్చిండు వచ్చిన కాడి నుంచి మాట్లాడు అంటే ఎంత రిచ్గా మాట్లాడతలేడు ఏం చేయాలి చెప్పు ఎట్లా మాట్లాడతాడే ఎడ్డు మొఖం దానా అని గొంతుకలా శాపములు ఇరికింది చేపములు ఇరికిందా శాపముల్లే ఇరికిందే ఇక మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతాడే ఆడు అలా మొక్కపోడా నేను చేపలు తెమ్మంటే తేలే గాని నువ్వు పోయి చేపల కూర తినొచ్చినావు నన్ను కాదని శాపముళ్ళు ఇరుకుడేమో గాని బొక్కలు ఇరగొట్టేటట్టున్నది మా సుశీల ఇప్పుడు ఎట్లా నిన్ను